హలో అండి. దిస్ ఈజ్ దుర్గా. ఆహ్, నేను వెల్‌సెన్స్‌లో ఎందుకు జాయిన్ అయ్యాను? ఆహ్, నాకు రిజల్ట్ ఎంతవరకు వచ్చింది? ప్రెజెంట్ నా వెయిట్ ఎంత? ఇదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ నేను ఎందుకు వెల్‌సెన్స్‌లో జాయిన్ అయ్యాను అంటే, నా పీసీఓడీ క్యూర్ చేసుకొని న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ అవ్వాలి అనే పర్పస్ మీద నా హెల్త్ మళ్ళీ నేను రిజనరేట్ చేసుకొని అన్‌హెల్తీ హ్యాబిట్స్ నుంచి దూరంగా వెళ్ళాలి. హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి అనే రీజన్‌తో నేను వెల్‌సెన్స్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది వెల్‌సెన్స్‌తో అనేది చెప్పాలంటే, బిఫోర్ 2020 నుంచి కూడా నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ అయితే ఉండిందండి. బిఫోర్ మ్యారేజ్ నుంచి నాకు కాలేజ్ డేస్ నుంచి నాకు పీసీఓడీ ఉండింది. సో, నేను చాలా హాస్పిటల్స్ వెళ్ళాను. సో, మ్యారేజ్ ముందే కదా అంత ప్రాబ్లమ్ అవ్వదని చెప్పి నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. నాకు స్టార్టింగ్ నుంచి కూడా పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కావు. సో, మ్యారేజ్ అయిన తర్వాత చూద్దాంలే అని చెప్పి నేను వదిలేసాను. సో, 2022లో నాకు మ్యారేజ్ అయింది. 2022 మ్యారేజ్ అయిన 3, 4 మంత్స్ బానే ఉండింది. సో, నేనింకా న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వడం లేదు అని చెప్పి, పీరియడ్ కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి నేను హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 3, 4 హాస్పిటల్స్ నేను చేంజ్ చేశాను. ఒక హాస్పిటల్ 1 ఇయర్, ఒక హాస్పిటల్ 6 మంత్స్ అట్లా ఒక 4 హాస్పిటల్స్ అయితే నేను తిరిగాను. ఎక్కడికెళ్ళినా గూడా చాలా థౌజండ్స్ ఖర్చయినాయి కానీ, నాకెక్కడ గూడా పీసీఓడీ అనేది క్యూర్ అవ్వలేదు. ప్రెగ్నెన్సీ కూడా రాలేదు. సో, నేను పీరియడ్‌ని రెగ్యులేట్ చేసుకోవడం కోసం అని చెప్పి చాలా మెడిసిన్స్ అనేవైతే యూజ్ చేశాను. ఎప్పుడైతే నేను మెడిసిన్ తీసుకుంటానో అప్పుడే నాకు పీరియడ్ వచ్చేది. మెడిసిన్ ఎప్పుడైతే ఆపేస్తానో అప్పుడు నాకు మళ్ళీ పీరియడ్ అనేది స్టాప్ అయిపోయేది. సో, ఇట్లా అవుతూ ఉంది. సో, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిల్డ్రన్ అయితే గురించి ప్లాన్ చేసినా కూడా అసలు ఎలాంటి మాకు సొల్యూషన్ అనేదైతే దొరకలేదు. సో, నేను చాలా బాధపడ్డాను. పిల్లల కోసం అని చెప్పి నేను ఆహ్, చాలా ట్రై చేశాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, నేనేం చేయాలి? ఎక్సర్సైజ్ చేద్దామా? ఏం చేయాలన్నా కూడా నా వల్ల అయ్యేది కాదు. సో, నేను జాబ్ చేస్తాను. సో, అటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వెల్‌సెన్స్ ద్వారా కావ్య సిస్టర్ అనే ఒక పర్సన్ మాకు పరిచయం అయింది. సో, మా హస్బెండ్‌కి తెలిసిన అక్క. సో, తను ఇట్లా వెల్‌సెన్స్‌లో చేస్తుంది. వెల్‌సెన్స్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పిన డైట్ మనం కంటిన్యూ చేసి ఒక 3, 4 మంత్స్ కనుక మనం అది ఫాలో అయితే పీసీఓడీ క్యూర్ అవుతుంది. మనం హెల్త్ గూడా రీజనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను విన్నాను. సో, నేను కావ్య సిస్టర్‌తో అండ్ తర్వాత వచ్చేసి సాయి శ్రీనివాస్ గారు ఆయనతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. కాల్ తీసుకొని కాల్‌లో మాట్లాడాము బిఫోర్ 3 మంత్స్. సో, వాళ్ళు కావాల్సిన బ్లడ్ టెస్ట్స్ అవన్నీ మాకు రికమెండ్ చేశారు. సో, నేను ఆ టెస్ట్స్ అన్నీ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత వాళ్ళు నాకు డైట్ సజెస్ట్ చేశారు. సో, నేను ఆల్మోస్ట్ సెప్టెంబర్ 15న జాయిన్ అయ్యాను. సో, నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుంచి చాలా కన్సిస్టెంట్‌గా అయితే నేను ఉన్నానండి. లైక్ వాళ్ళేం చెప్తే నేను అది ఫాలో అయ్యాను. నాకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కావ్య సిస్టర్ గానీ, శ్రీనివాస్ సార్ గానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో, నేను ఎప్పుడైతే ఈ వెల్‌సెన్స్‌లో వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అయ్యి, వాళ్ళు చెప్పిన సప్లిమెంట్స్ అన్నీ తీసుకున్నానో, అప్పటినుంచి నాకు కొంచెం ఆహ్, ఏమంటారు దాన్ని, నాకు రిజల్ట్ అనేది కనిపించడం అయితే స్టార్ట్ అయింది. నేను సెప్టెంబర్ 15న స్టార్ట్ చేశాను డైట్ చేయడం అనేది. అక్టోబర్ 1కి నా ఫస్ట్ పీరియడ్ అయితే వచ్చింది. నేను ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయలేదు. ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకోలేదు. వాళ్ళు ఏదైతే డైట్ చెప్పారో నేను అది మాత్రమే ఫాలో అయ్యాను. సో, ఫస్ట్‌కి నాకు పీరియడ్ వచ్చింది. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను ఎలాంటి మెడిసిన్ వేసుకోకుండా నాకు పీరియడ్ వచ్చింది. సో, నేను దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో, తర్వాత నేను అట్లనే కంటిన్యూ చేస్తూ వచ్చాను. అగైన్ నాకు మళ్ళీ నెక్స్ట్ మంత్ నవంబర్ 1కి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయింది. వితౌట్ ఎనీ మెడికేషన్ ఓన్లీ విత్ మన కన్సిస్టెన్సీ అండ్ మనం ఏదైతే చేద్దాము అనుకుంటున్నామో దానికి మనం 100% మనం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. వాళ్ళేం చెప్పారో మనం అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాళ్ళేం మనకి పెద్దగా అవి చేయాలి, ఇవి చేయాలి అట్లా ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. హెల్తీ డైట్ చెప్తారు. మనం అది ఫాలో అవ్వాలి. సో, హెల్తీ డైట్ తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన సప్లిమెంట్స్ అన్నీ తీసుకున్నాను. సో, దాని ద్వారా నేను ఆ పీరియడ్ అయితే నేను మళ్ళీ
రెగ్యులేట్ చేసుకోవడం అయితే జరిగింది. సెప్టెంబర్ 15న నా వెయిట్ వచ్చేసి 76.77 ఉండే. సో, నేను అది కూడా మీకు నా వీడియో తర్వాత నేను షేర్ చేస్తాను. 76.77 ఉండే సెప్టెంబర్ 15థ్. ఈరోజు నవంబర్ 10థ్ నా కరెంట్ వెయిట్ వచ్చేసి 63.65 ఉండే. సో, ఆల్మోస్ట్ నేను 14 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఫ్యాట్ కూడా చాలా వరకు నేను తగ్గించుకున్నాను. ఇంచ్ లాస్ అయ్యాను. మినిమమ్ 4 ఇంచెస్ లాస్ అయ్యాను. సో, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. లైక్ 2 మంత్స్‌లో ఇంత 2 మంత్స్ కాదు, ఆల్మోస్ట్ 3 మంత్స్ కంప్లీట్ అయింది. సో, 3 మంత్స్‌లో నేను ఇంత రిజల్ట్ చూడడం అయితే నేను వెల్‌సెన్స్ ద్వారానే అని చెప్తాను. ఎందుకంటే నేను బిఫోర్ వెల్‌సెన్స్‌లో జాయిన్ అవ్వక ముందు 2022 నుంచి 2025 వరకు నేను చాలా ట్రై చేశాను. చాలా డైట్స్ చేశాను. ఎక్సర్‌సైజెస్ చేశాను. చాలా మెడికేషన్స్ యూజ్ చేశాను. వాటన్నిటి వల్ల నేను గెయిన్ అవ్వడం తప్ప వెయిట్ లాస్ అయితే ఎప్పుడు చూడలేదండి. సో, ఆల్మోస్ట్ నేను 3 మంత్స్‌లో 14 కేజెస్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది ఓన్లీ వెల్‌సెన్స్ ద్వారానే నేను దాన్ని అచీవ్ చేయగలిగాను. సో, అది నేను చాలా గర్వంగా చెప్తాను. బికాజ్ వెల్‌సెన్స్ లేకపోతే నేనైతే ఇదంతా చేయడం అసలు సాధ్యమయ్యేది కాదు. థాంక్స్ టు కావ్య అక్క అండ్ సాయి శ్రీనివాస్ సార్ ఆల్సో. ఆయన ఏ డౌట్స్ ఉన్నా కూడా చాలా కేర్‌ఫుల్‌గా మనం చెప్పిందంతా వింటారు. మనకి మంచి సజెషన్స్ ఇస్తారు. ఏం చేయాలి? ఏం తినాలి? మనం లైఫ్ స్టైల్ ఎట్లా మనం ఫాలో అవ్వాలి అని చెప్పి ఆయన మనకి చాలా గైడ్ చేస్తారు. చాలా పేషెన్స్‌తో చెప్తారు. సో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కావ్యక్క అండ్ సాయి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అలానే ఇంకా వెల్‌సెన్స్ ద్వారా నేను ఇంకా మంచిగా డైట్ చేసి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ కూడా వస్తదని నేను నమ్ముతున్నాను. బిలీవ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చాక అగైన్ నేను మళ్ళీ ఆహ్, థాంక్స్ గివింగ్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా మీరు ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తూ, హాస్పిటల్స్‌కి ఖర్చు చేస్తూ, మీరు మీ హెల్త్ అంతా పోగొట్టుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఒక్కసారి వెల్‌సెన్స్‌లో జాయిన్ అవ్వండి. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీకు గైడెన్స్ ఇవ్వడానికి డాక్టర్స్ ఉంటారు. అలానే మనకి గైడ్ చేయడానికి కోచెస్ ఉంటారు. సో, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెల్త్ పరంగా కూడా మనం చాలా, చాలా అయితే మన హెల్త్ రికవరీ అవుతుందండి. సో, నా పీసీఓడీ క్యూర్ అయింది. అండ్ నేను చాలా వెయిట్ తగ్గాను. 14 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను 2 మంత్స్‌లోనే. అండ్ నా హెల్త్ చాలా బావుంది. అంతకుముందు నాకు చాలా బాడీ పెయిన్స్ ఉండేవి. నీ పెయిన్ ఉండేది. నాకు టాయ్ పెయిన్స్ ఉండేవి. సో, మొత్తం అన్నీ ఆల్మోస్ట్ క్యూర్ అయినాయండి. సో, నేను నెక్స్ట్ న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ అవ్వాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో, ప్లీజ్ ఎవరైనా పీసీఓడీ కానీ, లేదంటే మీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎవరైనా ఉంటే కంపల్సరీ వెల్‌సెన్స్‌లో జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ కావ్యక్క అండ్ సాయి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.